హాయ్ ఫ్రెండ్స్, ఇది మా నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ అయిన తర్వాత మేము సెరెనిటీ బీచ్కి అయితే వచ్చాము పాండిచ్చేరిలో. ఈ సెరెనిటీ బీచ్ మేము వచ్చేటప్పటికి కూడా సాయంత్రం అయిపోయిందండి, 6 అయిపోయింది, 6 PM ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఇక్కడంతా కూడా బోట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మధ్యలో సముద్రానికి చూడండి ఇక్కడ రాళ్ళు అయితే పెట్టేస్తున్నారు కదా. ఈ సెరెనిటీ బీచ్ లో అంటే ఆ రాళ్ల పైన మధ్యలో ఉంటాయి, ఇటు పక్క అటుపక్క సముద్రం అయితే ఉంటది. మధ్యలో మనం రాళ్ల పైనకి ఎక్కి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. అట్లాగే అక్కడ నుంచున్నప్పుడు మనకి ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుందండి. ఆ రాళ్ల మధ్య అటుపక్క ఇటుపక్క సముద్రం ఉంటుంది కదా, మధ్యలో రాళ్ల పైనకి ఎక్కినప్పుడు చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తామన్నమాట బాగా. ఎవరైనా ఈ పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ సెరెనిటీ బీచ్కి అయితే తప్పకుండా రండి. ఇక్కడ చాలా బాగుంది. మధ్యలో చూడండి ఇక్కడ రాళ్ళు అయితే, ఇది లాంగ్ షాట్లో ఉంది. ఇక్కడ రాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అంటే మనుషులు కూడా లేరు. మేము వీకెండ్లో అయితే ఎక్కువ మంది ఉంటారంట. ఇది మనం వీక్ డేస్లో పోయాం కాబట్టి ఎక్కువ మంది లేరు. అందులో షాప్స్ కూడా ఏమి లేవు అక్కడ. అదే మనకి వీకెండ్స్లో అయితే అక్కడ ఫిష్ స్టాల్స్ అని, అట్లాగే అట్లా ఫిష్ కాల్చే వాళ్ళు అట్లంతా కూడా మనకి రకరకాల షాప్స్ అయితే చూడొచ్చు. అక్కడ ఎక్కువగా క్రౌడ్ కూడా ఉంటుందండి వీకెండ్లో అంట. వీకెండ్లో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అదే మనం వీక్ డేస్లో మేము వెళ్ళాం కాబట్టి ఇక్కడ మనుషులు ఎక్కువగా లేరు, కొంచెం మందే ఉన్నారు. అయితే ఈ సెరెనిటీ బీచ్ చాలా బాగుందండి. అయితే వాటరు చూస్తే ఇవి వైట్ కలర్లో అని అనిపించినాయి నాకైతే మాత్రం. చాలా ప్యూర్ వాటర్ లాగా. ఇప్పుడు మనకైతే మన ఊర్లోకి వెళ్ళే సముద్రంలో కొంచెం బ్లాక్గా మడ్డిగా అట్లా ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా ప్యూర్ వాటర్ లాగా అనిపించింది నాకైతే మాత్రం. చాలా బాగుంది ఈ ప్రదేశం అయితే, సెరెనిటీ బీచ్. ఇక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సన్ రైజ్ అప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుందంట. సన్సెట్ కూడా మనం చాలా బాగుంటుందంట. అయితే మేము వచ్చేటప్పటికి కూడా సన్సెట్ అంతా లేదండి, అయిపోయింది. అయినా కూడా చాలా బాగుంది. అయితే మంచి గాలి ఎక్కువగా అట్లా వస్తుంది. అటుపక్క వచ్చేసి ఇంకా బోట్ పైన సర్ఫేస్ అంటారు కదా, బోట్ సర్ఫేస్ అని, అవి కూడా చేస్తూ ఉన్నారు ఆ పక్కన అంతా కూడా. ఈ పక్క ఎక్కువగా లేరు కానీ ఆ రాళ్ళకి అవతల పక్క అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మేము ఈ బోట్లు ఇవన్నీ చూసుకుంటా అయితే మేము ముందుకైతే వెళ్ళామన్నమాట. అయితే చాలా బాగుందండి ఈ సెరెనిటీ బీచ్ కూడా. ఈ పాండిచ్చేరిలో మనకి ఎక్కువగా బీచెస్ ఎక్కువ ఉంటాయంట. అందులో ఇంకా బీచెస్ కన్నా కూడా ఇంకెక్కువగా చూడగలిగినవి అయితే అంత ఎక్కువగా ఏం లేవండి. ఆరోవిల్ అనే ఒక ప్రాంతం అయితే మనం చూడొచ్చు. అది కూడా మన మెడిటేషన్ రిలేటెడ్ సంబంధించింది. అయితే అది వచ్చేసి ఒక గ్లోబ్, పెటల్స్ గ్లోబ్ లాగా కనిపించింది. అదైతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందంట. సో ఇది చూడండి, ఇక్కడ మేము దగ్గరకు వచ్చాను, రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ల పైనకి ఎక్కి అందరూ ఫొటోస్ అట్లా వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. మేము కూడా ట్రై చేసామండి, పైనకి ఎక్కాము. అయితే కొంచెం భయం అయితే వేసింది, ఎందుకంటే అవి జారుతూ ఉన్నాయి అట్లా అనమాట. వీటిపైనకి అయితే ఎక్కాము మేము కూడా. ఇవి చాలా బాగుంది ఈ సెరెనిటీ బీచ్ అయితే మాత్రం. పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సెరెనిటీ బీచ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్. నెక్స్ట్ అయితే మేము ఇంకొకటి మన ఏంటంటే ఫ్రెంచ్ స్ట్రీట్ దగ్గర ఉన్న బీచ్కి అయితే మేము వెళ్ళాము. అక్కడ అది కూడా చాలా బాగుంది. పాండిచ్చేరి బీచ్ అనమాట, పాండి మేరీ బీచ్ అంట అది, దాని పేరు వచ్చేసి. సో అది కూడా చాలా బాగుంది. ఎవరైనా ఈ పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అయితే, ఈ బీచెస్ అయితే విజిట్ చేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అయితే వీకెండ్లో వస్తే మీకు ఆ వాల్యూ అయితే తెలుస్తుంది. వీక్ డేస్లో వస్తే పెద్దగా అనిపించదు. మన వైపు ఉన్న సముద్రం లాగే ఉంది అని అనుకుంటాము. చాలా బాగుంది చూడండి. ఇది అంతా కూడా సాయంత్రం పూట 6 గంటల టైంలో నేను తీసిన వీడియో అనమాట. ఇక్కడ చూడండి రాళ్లపైన కొంతమంది నించుని ఉన్నారు, అట్లాగే మేము కూడా ఎక్కామన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్, పాండి మేరీ బీచ్ వీడియోస్ అయితే నేను మీకు పెడతాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.